హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మటర్ పన్నీర్ కర్రీ. కాజు బటర్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే రెసిపీ. దీనికి కావాల్సింది టమాటా, ఆనియన్స్, పల్లీలు, పుదీనా, కొత్తిమీర, మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారము, ఉడకబెట్టిన బఠానీ, గ్రీన్ బఠానీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మనం దీంతో నెయ్యితోనే చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా అన్నది సమానంగా వేసుకోవాలి. సమానంగా వేసుకుంటేనే మనకు ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన వేయనాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా, ఆనియన్స్ కలిపి రెండు బాగా ఒక 5 మినిట్స్ వేయించాక దీనిలోనే 1 కప్పు పచ్చి పల్లీలను వేసుకోవాలి. వేయించిన పల్లీలు కాదు, పచ్చి పల్లీలను వేసుకోవాలి. మనం కాజు బదులు పల్లీలతో తయారు చేస్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్నర ఉప్పు, స్పూన్నర కారము, 1 స్పూన్నర ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు కలిపి బాగా మన ఉప్పు కారం అనేది కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనకు ఆవిరికి అనేది మగ్గనివ్వాలి. మనకు మగ్గితే కర్రీ అంటే మంచిగా గ్రేవీ పట్టుకోవడానికి మగ్గనివ్వాలి. ఇట్లా మనకు మన ఆనియన్స్, టమాటా అనేది బాగా మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత కొంచెం మనం తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుంటూ సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇట్లా మనం అంతా గ్రేవీ అంతా పట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని మనం తయారు చేసుకున్న గ్రేవీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ కొంచెం వేయించాక దీనిలోకి మనము పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకున్నాక మనం ఉడకబెట్టిన బఠానీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా పన్నీర్ ముక్కలకి గ్రేవీ పట్టేటట్టు ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మనకు కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇట్లా పొంగు వస్తూ ఉంటుంది. పొంగు వచ్చినప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం దీనిలోకి బటర్ వాడడం లేదు, కాజు వాడడం లేదు. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ గల మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.